రామ్నాథ్ గారు, ఒక సినిమాకి సంబంధించి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఏదో వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. ఆ సమస్యను చర్చించుకునే సందర్భంలో ఒకరిద్దరు థియేటర్లు బంద్ చేస్తేనే బెటరు, మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అనే మాట అనుండొచ్చు. కానీ దానికి హరిహర వీరమల్లు సినిమాను ఆపేయడానికి ఏమన్నా లింక్ ఉంటుందా? ఉంటే దానికి సంబంధించి నిర్మాతే కదా, నిర్మాత ఇక్కడ ఉన్నాడు కదా, ఈ సమస్యల పరిష్కారంలో నిర్మాత అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఇందులో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఉన్నారు కదా, ఇందులో ఎగ్జిబిటర్లు ఉన్నారు కదా, వాళ్ళు కదా మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు ముందుకు వచ్చారు? ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి తొలి నుంచి ఆయన స్వభావం ఏంటంటే, ఈ సృష్టిలో ఏ పరిణామం జరిగినా అది నాకు వ్యతిరేకంగా, నాకు కుట్రపూరితంగానే జరుగుతుందేమో అని భావించడం ఆయన అలవాటుగా ఉంది. చాలా సందర్భాల్లో ఈ విషయాలన్నీ ఆయన మాటల్లోనే అర్థమవుతూ వచ్చాయి. పలు సినిమాలు, ఆయన సినిమాలు విడుదలైన సందర్భంలోని కుట్ర సిద్ధాంతాలు కూడా ముందుకు తెస్తూ ఉంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఈ థియేటర్ల బంద్ అన్న ఆలోచన వచ్చింది ఏప్రిల్ 19వ తేదీ. మే కాదు, ఏప్రిల్ 19వ తేదీ తూర్పు గోదావరి జిల్లాలో ఆయన అనుశ్రీ సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకుడు, ఫస్ట్ ఈ ప్రతిపాదన పెట్టారు. మనము థియేటర్లు బంద్ చేయాలి, మనకు గిట్టుబాటు కావడం లేదు, ఆ రెంటా లేకుంటే పర్సెంటేజ్ ఏదో ఒకటి తేల్చాలి అన్న దాని మీద పెట్టారు. కానీ ఈ వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటించారు? మే 16వ తేదీ ప్రకటించారు. అంటే దాదాపు నెల కంటే ముందే ఈ సినిమా థియేటర్లు బంద్ చేయాలన్న ఆలోచన వాళ్ళకి వచ్చింది. ఈ వీరమల్లు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితుల్లోనే వాళ్ళు అప్పటికే ఒక నెల ముందే ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ హఠాత్తుగా ఈరోజు నా సినిమాను అడ్డుకోవడానికి ఇదంతా చేశారు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అంతటితో ఆగారా అంటే, వెంటనే ఆ నలుగురు అంటూ ఒక కుట్ర సిద్ధాంతం తేవడంతో పాటు స్వయంగా మంత్రి కందుల దుర్గేష్ గారు రంగంలోని దిగారు. జనసేన పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కూడా ఆ నలుగురు అంటూ ఒక ప్రస్తావన తెచ్చింది. ఎప్పుడైనా సరే డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి ఇలాంటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు, తాను కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి అయినప్పుడు అసలు ఇష్యూ ఏంటి అనేది చూడాలి. ఇది ఎగ్జిబిటర్లు అంటే థియేటర్ల యజమానులకు సంబంధించిన ఇష్యూ. మెజారిటీ సినిమాలన్నీ పర్సెంటేజ్ ఇచ్చి నడుపుకుంటున్నారు. కానీ పెద్ద సినిమాలు వచ్చేసరికి మొదటి వారం ఏమో రెంట్లు ఇస్తున్నారు, అంటే రెంట్ ఎంతన్నా వసూలు కానీ ఒక రెంట్ ఇవ్వడం. నెక్స్ట్ వారానికి ఎలాగో కలెక్షన్స్ అని పడిపోతాయి కదా, అప్పటి నుంచి మళ్ళా పర్సెంటేజ్ ఇస్తాం అమ్ముడుపోయిన దాంట్లో అంటున్నారు. ఇది రెండు కరెక్ట్ కాదు. ఏదో ఒకటి తెలుసండి, పర్సెంటేజ్ అయినా ఇవ్వండి, లేకుంటే రెంట్ అయినా ఇవ్వండి. మీరు బాగా కలెక్షన్స్ వచ్చినప్పుడు ఏమో రెంట్ అంటారు, కలెక్షన్స్ పడిపోయిన తర్వాత పర్సెంటేజ్ అంటారు, మాకు గిట్టుబాటు కాదు అన్నది వాళ్ళ డిమాండ్. ఈ లోతుల్లోనికి వెళ్ళి పరిశీలన చేయాల్సింది డిప్యూటీ సీఎం గానీ ఆయన కార్యాలయం కానీ. కానీ వీళ్ళు అంత లోతుకి వెళ్లకుండా హఠాత్తుగా ఏం తెచ్చారు? ఆ నలుగురు మొత్తం థియేటర్లన్నీ ఆ నలుగురు చేతుల్లోనే ఉన్నాయి, అసలు థియేటర్లు అన్నవి వాళ్ళ యజమానుల చేతుల్లోనే లేవు అన్న ఒక ప్రొజెక్షన్ తెచ్చేసి, ఇదో కుట్ర సిద్ధాంతం తెచ్చేసి, పైగా దీన్ని ఒక రాజకీయ పార్టీకి అప్లై చేసేలాగా ఒక ప్రయత్నం చేస్తూ వెళ్ళారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎం కార్యాలయాన్ని వీళ్ళు దుర్వినియోగం చేశారా లేదా? కరెక్ట్. ఈ మధ్య చూస్తున్నాం ఈ రాష్ట్రంలో, ఏది వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదో కాంట్రాక్ట్ ఇచ్చారనో అదే ఇచ్చారు, మేయర్ల మీద కూడా వేటు వేస్తూ వెళ్ళారు. కానీ ఈ రోజు డిప్యూటీ సీఎం గారు చేస్తున్నది మిస్యూజ్ కదా, పవర్ మిస్యూజ్ కదా. ఒకటి, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నటించకపోయి ఉంటే జూన్ 1వ తేదీ నుండి థియేటర్లు బంద్ చేస్తాం అని ఉంటే ఇలా మంత్రి కందుల దుర్గేష్ గారు గాని, జనసేన పార్టీ గాని స్పందించి ఉండేదా? ఏకంగా రాష్ట్ర హోం సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి ఉండేదా? ఆ నలుగురు సంగతి ఏందో తేల్చండి అని ఇచ్చి ఉండేదా? సినిమా పవన్ కళ్యాణ్ గారు సినిమా లేకపోయి ఉంటే ఈ ప్రస్తావనే తెచ్చి ఉండేవాళ్ళు కాదు. ఏమో మాకు సంబంధం లేదన్నట్టుగానే డిప్యూటీ సీఎం కార్యాలయం ఉండేది. కానీ ఈరోజు స్పందిస్తూ ఉన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు తన సొంత సినిమా కోసం మొత్తం వ్యవస్థను, డిప్యూటీ సీఎం కార్యాలయాన్ని, హోం సెక్రటరీని అందరినీ వాడుతూ ఉన్నారన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకొకటి, ఒకవేళ ఈయన డిప్యూటీ సీఎం కాకపోయి ఉంటే ఇలా బెదిరించేవారా? బెదిరించేందుకు అవకాశం ఉండేదా? ఉండేదే కాదు. అంటే ఒక డిప్యూటీ సీఎం అనే పదవిని, ఆ పవర్ ని అడ్డం పెట్టుకొని బెదిరిస్తూ ఉన్నారు. నా సినిమాని అడ్డుకుంటారా, మా పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకుంటారా, డిప్యూటీ సీఎం గారి సినిమాని అడ్డుకుంటారా అని డైరెక్ట్ కందుల దుర్గేష్ గారు చెప్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమానే అయితే, మొత్తం ఈ దీని లాభ నష్టాల వల్ల పవన్ కళ్యాణ్ గారికి లాభ నష్టాలు ఉంటే, ఇప్పుడు నిజంగా నైతికత ఉంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమాకు సంబంధించి టికెట్ల రేటు పెంపు ప్రతిపాదన కూడా పెట్టుకోకూడదు. ఇది నా సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటున్నారంటే దీని ప్రయోజనాలు కూడా ఆయనకు ముడిపడి ఉన్నట్టే కదా. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇప్పుడు ఈ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకుంటే అది పరోక్షంగా ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ తనకు తాను లబ్ధి చేకూర్చుకోవడమే అవుతుంది కదా. ఇది లా అనేది దీన్ని అనుమతించదు కదా. మీరు ఆఫీసులు మీరు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు కదా, ఇదొకటి. దాంతోపాటు కందుల దుర్గేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఈరోజు చెప్తూ ఉన్నారు, ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ లో ఎదురు దాడి చేస్తూ ఉన్నారు. డ్యామేజ్ కంట్రోల్కి దిగారో ఏమో కానీ, మేము ఎక్కడైనా బెదిరించామా చెప్పండి అంటున్నారు. బెదిరించకపోవడం ఏంటి? డైరెక్ట్ డిప్యూటీ సీఎం కార్యాలయమే ఒక ప్రకటన విడుదల చేసి ఏం చెప్పారు?
మొత్తం బెదిరించామా థియేటర్లలో లేదా తినుబండారా చెప్పండి చెప్పండి అని బెదిరిస్తున్నారా? అంతే కదా ఈశ్వర్ గారు. ఆ. ఇప్పుడు థియేటర్లో తినుబండారాలు ఎంత అమ్ముతున్నారు, కూల్ డ్రింక్స్ కి ఎంత అమ్ముతున్నారు, వాటర్ బాటిల్కి ఎలా అమ్ముతున్నారు, టాయిలెట్లు ఎలా ఉన్నాయి, రెస్ట్ రూమ్లు ఎలా ఉన్నాయి, ఈ రోజు హఠాత్తుగా ఎందుకు గుర్తుకొచ్చింది అంటే మా సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేస్తారని. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమాని అడ్డుకోవాలని ఆలోచన లేదు. అప్పటి వరకు ఈ వీరమల్లు సినిమా మీద అసలు డిబేటే లేదు, చర్చే లేదు. లేదు. కానీ ఎప్పుడైతే ఈ థియేటర్ల బంద్ మా సినిమా వల్లే మా సినిమాని అడ్డుకోవడానికే చేస్తున్నారన్న ప్రచారం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఓకే జూన్ 12న పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తోంది అన్నది సామాన్యులకు అర్థమైంది. సరే ఆయన అభిమానులకు తెలిసి ఉండొచ్చు, కానీ ఈ డిబేట్ అంతా దీని ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు చెప్పాలంటే, ప్రచారం చేసుకొని. ఫ్రీ Actually, పబ్లిసిటీ, ఒక హైప్. సినీ పరిశ్రమ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి మరి ఇంత నేరో మైండెడ్ గా మన డిప్యూటీ సీఎం గారు ఆలోచిస్తారా? అనేక సినిమాలు, కమల్ హాసన్ గారి సినిమాలు ఉన్నాయి, నాగార్జున గారి సినిమాలు ఉన్నాయి, ఇన్ని వరుసగా వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఎవరూ మాట్లాడకుండా నన్ను అడ్డుకోవడానికి, ఈ సినిమా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారంటే ఇంత నేరో మైండెడ్ గా ఎలా ఆలోచిస్తారని చెప్తున్నారు. ఈ రోజు మంత్రి కందుల దుర్గేష్ గారు ఒక మాట చెప్తున్నారు. మరి సహజంగానే చెప్తుంటారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాల్సిన అవసరం ఏమీ లేదు, ప్రత్యేక విమర్శించాలంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఇదే అంశం పైన 2 ఏళ్ల క్రితం ఆయన ఎలా మాట్లాడారు అన్నది పాత బయటలు చూస్తే ఈయన కౌంటర్ ఆయన ఇచ్చుకుంటారు అనేది ఉంది. కరెక్ట్ గా ఈ రోజు కందుల దుర్గేష్ గారు వచ్చేసి ఒక ఆయన అంటున్నారు, మాజీ మంత్రి, అసలు ఇది ప్రైవేట్ వ్యాపారం, సినిమా అన్నది ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని అంటున్నారు. మరి అలాంటి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే గతంలో సినీ ప్రముఖులందరినీ మీరు ఎందుకు రప్పించుకున్నారని ఈరోజు కందుల దుర్గేష్ మాట్లాడుతున్నారు. ఏ మాజీ మంత్రి మాట్లాడలేదు, కానీ ఫస్ట్ తెచ్చింది పవన్ కళ్యాణ్ గారే. కాదు, అరవింద్ గారు కూడా నిన్న మాట్లాడారు ఇదే విషయం. అవును, అరవింద్ గారు కూడా ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వానికి మనమంతా అకౌంటబిలిటీ అని ఆయన చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో గతంలో అసలు ఎందుకు వెళ్తారు, మన వ్యాపారం ప్రైవేట్ వ్యాపారం, జగన్మోహన్ రెడ్డి నీకేం సంబంధం అంటే ఆ రోజు మాట్లాడారు. మేము బెదిరించలేదు అని చెప్తున్నారు. బెదిరించకపోవడం ఏంటి? మొన్న ఒక డిబేట్ లో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, మా పవన్ కళ్యాణ్ గారి సినిమాని అడ్డుకుంటారా, ఇక ఆ నలుగురు నిర్మాతల సినిమాలు ఎలా ఆడతాయో మేము చూస్తామని డైరెక్ట్ గా అన్నారు. ఏదో తనిఖీలు చేసేస్తాము, అది చేసేస్తాం, మూసేస్తాం అని కూడా ఏదో బెదిరించినట్టున్నారు. మా దగ్గర ఎంఆర్ఓలు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, మొత్తం వాళ్ళందరినీ తీసుకెళ్లి థియేటర్ల దగ్గర మోహరిస్తామన్నారు. మరి ఇది బెదిరించడం కాదా? అంటే మొత్తం చిత్ర పరిశ్రమను బెదిరించి ఈరోజు ఆయన దిల్ రాజే ఆవేదన చెందుతున్నారు. ఎవరో కానీ తీసుకెళ్లి మొత్తం రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. డైరెక్ట్ గా కాదు కానీ ఇండైరెక్ట్ గా నా మీద కూడా రాంగ్ గా చెప్పారని చెప్తూ ఉన్నారు. కానీ అలాంటిది ఏం లేదు, అసలు మా ఆలోచనే లేదు, పవన్ కళ్యాణ్ గారి సినిమాని అడ్డుకోవాలన్న ఆలోచనే లేదు అని చెప్తున్నారు. మొత్తం అంతా ఎటో పోయిన దాన్ని ఎటో మీదకి తెచ్చుకొని ఒక సినిమాకి హైప్ తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. దీంట్లో నీట్ గా కనపడుతున్నది ఏంటంటే పవర్ మిస్యూజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. తన సినిమా కోసం మొత్తం డిప్యూటీ సీఎం కార్యాలయాన్ని మొత్తం ముందు పెట్టి ప్రయత్నం చేశారు. ఇది తప్పు.